వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ నవరాజ్యాన్ని సాకారం చేశామని వ్యాఖ్య. పొన్నూరులోని రా కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశంలోనే నమ్మక ద్రోహం చేయడంలో జగన్ నెంబర్ 1 అని ఆగ్రహం. సీఎం జగన్ పై జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పై రివర్స్ బారాయింగ్ లెక్కలు చెప్పేందుకు సీఎం జగన్ సిద్ధమా అని సూటి ప్రశ్న. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నమ్మక ద్రోహం చేయటంలో ఈ దేశంలోనే నెంబర్ 1 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తన అవసరం ఉన్నంత వరకు వాడుకోవటం, ఆ తర్వాత చెత్తలో విసిరిపారేయటం ఆయన నైజమని చెప్పారు. ఈ విషయంలో ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చన్నారు. ఇందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్లకు పట్టించిన గతే నిదర్శనమన్నారు. గుంటూరులోని పొన్నూరులో రా కదిలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తన సొంత మనిషి అని చెప్పి రామకృష్ణారెడ్డిని నమ్మించి టీడీపీపై జగన్ అనేక సార్లు కేసులు వేయించాడని ఆరోపించారు. అవసరం తీరాక ఒక తన్ని బయటకు పంపేశాడని విమర్శించారు. వైసీపీ గేమ్ ఓవర్, టీడీపీదే గెలుపు అని వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేన కూటమి ఐక్యత వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. నాదెప్పుడు ఒక విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ అంటూ వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు ఊహించి అందుకు కార్యాచరణ తయారు చేస్తామని వెల్లడించారు. అందుకు హైదరాబాదే ఒక నమూనా అని తెలిపారు. ఆ రోజు తాము ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామని, తమ కార్యాచరణను నమ్మి చదివిన వాళ్లంతా ప్రపంచమంతా వెళ్లారని, బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత, ఆయన ఒక సైకో, ఊరూరికి ఒక సైకోని తయారు చేశాడు. నాకు కూడా మాకందరికీ ఎప్పుడు లేని కష్టం, వీళ్ళందరిని అణచాలంటే ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం, తప్పకుండా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే పిలుస్తున్నా, రా కదిలి రా. ఇది 16వ మీటింగు. ఈరోజు నా స్వార్థం కోసమో పవన్ కళ్యాణ్ స్వార్థం కోసం నేను రాలేదు ఇక్కడికి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి. దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను మీకు ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. మన హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు 1000 రూపాయలు అవునా కాదా? ఇది జగన్ మార్కు. 60 రూపాయలు మద్యం బాటిల్, ఆ రోజు క్వార్టర్ బాటిల్ 200, అది జగన్ మార్కు అవునా కాదా? పెట్రోల్ డీజిల్ దేశంలోనే మనమే టాప్, ఇది జగన్ మార్కు. నిరుద్యోగులు 24%, ఇది యువతపై జగన్ మార్కు. ఆ రోజు మీరు చూస్తే ఉచితంగా దొరికే ఇసుక కేజీల చొప్పున లెక్కేసి అమ్మేస్తున్నాడు ఈరోజు, ఇది జగన్ మార్కు. ఇంకో పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్కు. రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సైకో జగన్ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గంజాయి సరఫరాలో దేశంలో నెంబర్ 1. వ్యవసాయం చెల్లిది కానీ గంజాయి మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం మార్కు ఒకసారి చూడండి మీరు. ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలని, 1 కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలని, 3 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలని, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలనేది మా మార్కు. అదే తెలుగుదేశం మార్కు. 11 డిఎస్సీలు పెట్టాం.
1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అది మా మార్కు. పేద బిడ్డల కోసం, చదువు కోసం విదేశ విద్య ఇచ్చాం. అది తెలుగుదేశం పార్టీ మార్కు. ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని నాయకత్వం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మా మార్క్ అని చెప్పి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నా ఆడబిడ్డ అవస్థ పడకూడదని ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం అది తెలుగుదేశం పార్టీ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎయిర్పోర్ట్లో ఓపెన్ స్కై పాలసీ కానీ, టెలికాం పాలసీ కానీ, రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం కానీ, దీనివల్లనే గోల్డెన్ క్వాడ్రిలేటర్ వచ్చింది, సంపద సృష్టించాం. అది తెలుగుదేశం పార్టీ మార్కు. దళిత బిడ్డ బాలయోగిని లోకసభ స్పీకర్గా చేయడం తెలుగుదేశం పార్టీ మార్కు. అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడం తెలుగుదేశం పార్టీ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం మార్కు. 5 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది మన మార్కు. మనం ఐటీ ఉద్యోగాలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగం ఎక్కడిచ్చాడు? వాలంటీర్లు 5,000 రూపాయలు. బ్రాండీ షాప్లో మటన్ కొట్లో ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఆయన మార్కు. నేను ఆలోచించేది సంపద సృష్టిస్తా, 15 రూపాయలు మీకు ఇస్తా, 15 రూపాయల నుంచి 100 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా. వ్యక్తిగత కుటుంబ వికాసంతో మీ సంపద పెంచే బాధ్యత నాది. దానికి సారథులుగా మా ఆడబిడ్డలే ఉంటారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు మీకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలంటే మా మగవాళ్ళకి అందరికీ కోపంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా. నా జీవితంలో పేదరికం లేని సమాజం చూడాలనేది నా ఆశయం. ఆ సమాజం మీ ద్వారానే సాధ్యం, మీ ద్వారానే సాధిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా డాక్రా సంఘాలకు చెప్పండి, మీరు ఇంటికి ఒకరు బయట రండి, మీరే నా సైన్యం, మీరే నా క్యాంపైనర్స్. 72 రోజులు మీరు పనిచేయండి, మీ రుణం తీర్చుకోవడం నా బాధ్యత, అది నా కర్తవ్యం. చేసి చూపిస్తా. మాట్లాడితే మీ బిడ్డ అంటున్నాడు. కాదు, ఈయన క్యాన్సర్ గడ్డ. బీసీలకైతే 15,000 కోట్ల రూపాయలు చెప్పిన 75 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. 75 పైసలు పెట్టలా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 99% చెప్పిన పనులన్నీ చేశాడంట. కాపులకు 10,000 కోట్లు ఇస్తానని 10 రూపాయలు కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేశాడు. ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీర్యం చేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇప్పుడు నిన్న వచ్చి సిద్ధం అంట. సిద్ధం దేనికి? మేము సైతం సిద్ధం, అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం. రాబోయే కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా దుర్గగుడిలో అనేక వసతులు కల్పిస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కన్నాటి రాంబాబు తెలియజేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పూజా కార్యక్రమాలు సజావుగా జరిపేందుకు అన్ని వసతులను త్వరలో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. దుర్గగుడి చైర్మన్ కన్నాటి రాంబాబు విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలకా మండలి సమావేశం 8వ తెలిపారు. తమ సమావేశం ముఖ్య ఉద్దేశం దుర్గగుడిలో భక్తుల రద్దీ పెరిగిందని తెలిపారు. రానున్న కాలంలో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి క్యూ లైన్లు క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే చండీ హోమం కూడా భక్తులకు దుర్గగుడిపైనే చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే శివాలయంలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి దేవాలయంలో పాలక మండలిగా వచ్చి మేము అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు మేము వచ్చి సంవత్సర కాలం అయినా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శనాల్ని ప్రతి ఒక్క సామాన్య భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చంటి పిల్లలతో వచ్చేటువంటి వారు కూడా ఇబ్బంది పడకుండా కూడా మేము ఏర్పాట్లు చేయటం జరిగింది. అలాగే ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఏవైనా కాడ భక్తుల కోసం మేము సేవ చేయడానికే మా పాలక మండలి ఉందని చెప్పి కూడా
మీ అందరి ద్వారా మేము తెలియపరుస్తున్నాము. 4 సంవత్సరాల్లో 1.72 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు చెప్తున్నావు. కానీ రివర్స్ బారోయింగ్కు 91,253 కోట్లు అదనంగా తెచ్చి ఏం చేశావు? లెక్క చెప్పేందుకు సిద్ధమా? గుట్టు బయట పెట్టేందుకు జనసేన సిద్ధమని జనసేన రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎం జగన్కు సవాల్ విసిరారు. తాము చెప్తున్న లెక్కలు కాదు, నివేదికలో ఉన్నవేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పకపోతే విచారణ చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బందర్ రోడ్లోని ప్రైవేట్ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై నీ ఫోటో వేయించుకోవటానికి సిద్ధమా? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి భవనాల తాకట్టు పెట్టేందుకు సిద్ధమా? ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను వదిలేసినందుకు సిద్ధమా? పోలవరాన్ని ముంచేందుకు సిద్ధమా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేందుకు సిద్ధమా అనే ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. 4.5 ఏళ్లలో సీఎం జగన్ ఏనాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శిస్తూ ఆయన చిత్రపటాన్ని కూర్చిపై ఉంచి మాట్లాడారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వంలోనూ లేని రివర్స్ బారోయింగ్ విధానంలో అప్పులు తెచ్చిన జగన్ రాష్ట్రాన్ని ముంచేశారని ఆరోపించారు. కనీసం మీడియా సమావేశం పెట్టలేని సీఎం సిద్ధమంటూ పోస్టర్లు వేయించుకుంటే జనం మాత్రం ఆయనను ఇంటికి పంపేందుకు సిద్ధమంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రచారం చేసుకుంటున్న విషయాల్లో నిజం ఉంటే తాము ఆహ్వానిస్తున్నట్లు చర్చలో పాల్గొని తమ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని సూచించారు. ఒక రాజకీయ వేదికనే కాదు, ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా మీరు కేవలం రాజకీయ అంశాలకి పరిమితమై ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఎంత సమయం వృధా చేశారు, ఎంత డబ్బు వృధా చేశారు ఈ రాష్ట్రానికి. ఏ విధంగా మీరు సిద్ధమయ్యారో మీరు చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ని దానికోసం మీరు సిద్ధమా? ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేసి లోన్లు తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న గ్రామాల్లో కూడా విస్తరించి అమ్మించే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా? 3,000 మంది సుమారు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో దేనికి మీరు సిద్ధమయ్యారు? పోలవరం ప్రాజెక్ట్ని ముంచేసినందుకు మీరు సిద్ధమయ్యారా? పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఆర్భాటంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 35,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి అతిపెద్ద స్కామ్ చేసినందుకు మీరు సిద్ధమయ్యారా? ఇసుక దోపిడీ ద్వారా నిర్మాణం రంగం పూర్తిగా కుదిలమైతే భవన నిర్మాణ కార్మికులకి మరొకసారి మీరు మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యారా? డిఎస్సి నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ పదే పదే మీరు ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నందుకు సిద్ధమయ్యారా? పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి తరిమికొట్టే విధంగా మీరు సిద్ధమయ్యారా? అసలు రోడ్ లేని పరిస్థితి తీసుకొచ్చి కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితికి మీరు సిద్ధమయ్యారా? విద్యారంగం గురించి మాట్లాడుతూ అద్భుతమైన మార్పు తీసుకొచ్చాం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి దేనికి సిద్ధమయ్యాడు? 3వ తరగతి పిల్లలకి టోఫెల్ పరీక్షలు సిద్ధమయ్యారా? ఊహించని విధంగా ఐబీ కరికులం తీసుకొస్తాం ప్రభుత్వ పాఠశాలని, దానికోసం మీరు సిద్ధమయ్యారా? కనీసం కంప్యూటర్ ల్యాబ్లు లైబ్రరీలు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో మీరు ఈ రోజున విద్యారంగాన్ని అద్భుతంగా మార్చేసామని చెప్పి అబద్ధాలకి మీరు సిద్ధమయ్యారా? చెప్పాలి. అంతేగాని ఇటువంటి పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ సదస్సులు దాన్ని పేరు పెట్టి ప్రతిపక్షాలపైన దాడులు చేసి ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రండి, మేము ఎప్పుడూ సిద్ధం. జనసేన పార్టీ మేము ఎప్పుడూ చెప్పాం, ప్రజల దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. వాళ్ళు నిర్ణయించే విధానాన్ని మనం గౌరవించాలి, వాళ్ళ ఆలోచనని మనం గౌరవించాలి. కేవలం మేము 1,72,000 కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం 1,72,000 కోట్లు అప్పు చేసింది వాస్తవమైతే దాంతో పాటు ఇంకొక 91,253 కోట్ల 29 లక్షల అప్పు చేశారు. దానికి లెక్క తేలడం లేదు. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మనకి శాసనసభ సమావేశాలు, చివరి బడ్జెట్ సమావేశాలు సిద్ధమవుతున్న సందర్భంగా అధికారులు ఈ లెక్క తేల్చలేక ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ లెక్క బయటపడింది. దీనికి ఒక కొత్త పదం పెట్టారు, రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లో రాకుండా చేశారు. కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం 2021-22లో ఒక నెలలోనే
25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏమవుతుందో చెప్పండి. 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. మంగళగిరిలో వైసీపీకి ఓటమి ఖాయమనే భయంతోనే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు తెలిపారు. అన్ని రంగాలను నాశనం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ 1,00,000 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పాత బస్టాండ్ ఎదురుగా టీడీపీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు తోపుడు బళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నన్నం అబద్దయ్య, దామర్ల రాజు, మహమ్మద్ హుస్సేన్, సంకా బాలాజీ గుప్తా, పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరిలో నారా లోకేష్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహమ్మద్ రఫీ తన తండ్రి మహమ్మద్ హుస్సేన్ జ్ఞాపకార్థంతో 3 తోపుడు బండ్లను, నారా లోకేష్ ఆర్థిక సహాయంతో 5 బండ్లను చిరు వ్యాపారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. లోకేష్ అధికారంలో లేకున్నా 4.5 సంవత్సరాల నుండి మంగళగిరి నియోజకవర్గంలో మహిళలకు కుట్టు మిషన్లు, చేనేతలకు రాట్నాలు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఆరోగ్య సంజీవి పేరుతో హాస్పిటల్స్, అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే పేదలకు భోజనం, తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరిలో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలు ఉంటున్న వ్యక్తి నారా లోకేష్ అని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో మిత్రపక్షం జనసేనతో టీడీపీ కలిసి మంగళగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఓటమి ఖాయమనే భయంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నది దొంగలు మాత్రమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ ఉద్యమాన్ని అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వతంత్ర సంగ్రామాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ అని జనసేన నేతలు తెలిపారు. మహాత్మా గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ గ్రామంలో జన్మించి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి భారతదేశ స్వతంత్రం కోసం రవి అస్తమించని సూర్యుల్లా అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టిన వ్యక్తి అని వారు కొనియాడారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గుంటూరు జిల్లా సంయుక్త జనసేన కార్యదర్శి బడే కోమలి, ఎంటీఎంసీ జనసేన అధ్యక్షులు మునకపాటి మారుతీరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ గ్రామంలో జన్మించి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి భారతదేశ స్వతంత్రం కోసం రవి అస్తమించని సూర్యుడిలా అహింసే, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టిన మహాత్మా గాంధీ భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి కీలక పాత్ర వహించారని తెలియజేశారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితమే మన భారతదేశానికి స్వతంత్రం లభించిందని వారి సందర్భంగా తెలియజేశారు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని శాంతియుతంగా అహింసా మార్గంతోనే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆయన యొక్క తల్లిదండ్రులు కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయి. అలాంటి వ్యక్తిని కన్నా ఆ తల్లిదండ్రులు కూడా వారి యొక్క జన్మ ధన్యమైంది. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం తలుచుకోవటం, ఆయన వర్ధంతి వేడుకలు చేసుకోవటం, ఆయనకి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరపున ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. శాంతి, అహింస ఆయుధాలుగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మా నాయకుల అందరి సమక్షంలో ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. శాంతి, అహింసలను ఆయుధాలుగా చేసుకొని భారత స్వతంత్ర పోరాటంలో ఆయన అంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మహాత్మా గాంధీ గారికి ఆయన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని ఈ రోజున జనసేన పార్టీలో మా నాయకుల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మేము కూడా ఆయన బాటలో నడుస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే స్వాతంత్రోద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారికి ఈ సందర్భంగా నివాళులు తెలియజేసుకుంటున్నాం. బెజవాడలో ఫ్లెక్సీ వార్ జరుగుతుంది. ఏపీలో గరంగరంగా రాజకీయ పరిణామాలు నడుస్తున్నాయి. బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేస్తుంది. అయితే విజయవాడలో దానికి కౌంటర్గా జనసేన అభిమానులు మేము సిద్ధమే అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో పవన్ కళ్యాణ్తో పాటు వంగవీటి రంగా ఫోటోలను కూడా ప్రింట్ చేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గ్రామ నవరాజ్యాన్ని సాకారం చేశామని వ్యాఖ్య. పొన్నూరులోని రా కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దేశంలోనే నమ్మక ద్రోహం చేయడంలో జగన్ నెంబర్ 1 అని ఆగ్రహం. సీఎం జగన్ పై జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్. రివర్స్ బారాయింగ్ లెక్కలు చెప్పేందుకు సీఎం జగన్ సిద్ధమా అని సూటి ప్రశ్న. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.